మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో ఘోరం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెడుతున్న వ్యక్తికి బరిసె గొంతులోకి దిగడంతో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండలం ఏనకుంట తండాకు చెందిన బానోత్ రమేష్, సునీత దంపతులు. వీరికి 2 కుమార్తెలు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కిరాణం సామాగ్రిని తీసుకొచ్చేందుకు పెద్ద ముప్పారం గ్రామానికి రమేష్, ఆయన భార్య సునీత, చిన్న కుమార్తె దివ్యతో ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళుతున్నారు. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పామాయిల్ తోటలో గెలలను కోసేందుకు వినియోగించే బరిసెలను స్కూటీపై కట్టుకుని నిర్లక్ష్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటికి వెళుతున్నాడు. అంబేద్కర్ కూడలి సమీపంలో ముందుగా వెళుతున్న దామోదర్ రెడ్డి ఒక్కసారిగా తన స్కూటీని ఆపివేశాడు. అతడి వెనకాలే వస్తున్న రమేష్ దామోదర్ రెడ్డి వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కకు ఒరిగి బరిసెకు తగిలాడు. అది గొంతులోకి చొచ్చుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే రమేష్ చనిపోయాడు. ఊహించని ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వ్యక్తి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాలిలో కలిశాయంటూ మృతదేహాన్ని బాధ్యుడైన దామోదర్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి ధర్నా నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.